అందరికీ నమస్కారం. మనం మహాభారతం చెప్పుకుంటున్నాము. ఈ ప్రసంగం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే దానికి మీ సపోర్ట్ ఎంతో అవసరం. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇంకా కథలోకి వస్తే లాస్ట్ పార్ట్‌లో దేవతలు, రాక్షసులు, గంధర్వులు, సకల భూతకోటి జననం ఎలా జరిగింది అని చెప్పుకున్నాం. అందులో భాగంగా యయాతి, దేవయానిల గురించి చెప్తున్నాను. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాక్షసరాజు వృషపర్వుడి దగ్గర ఆచార్యుడుగా ఉండేవాడు శుక్రుడు. ఎన్నో విధాల మాయోపాయాలు అవి చేస్తూ రాక్షసులకి మేలు చేస్తూ ఉండేవాడు. దేవతలకి, రాక్షసులకి జరిగిన యుద్ధంలో చనిపోయిన రాక్షసుల్ని ప్రతిదినం మృత సంజీవని విద్యతో బ్రతికించేవాడు. ఎల్లప్పుడూ తరుగు విరుగు లేకుండా ఉండేది రాక్షస సైన్యం. దేవతల సైన్యం క్షీణిస్తూ ఉండేది. అది కనిపెట్టి బెంగ పెట్టుకున్నారు దేవతలు. మనము సంపాదించాలి మృత సంజీవనిని అని అనుకున్నారు. కానీ లాభం లేదు అని నిశ్చయించుకున్నారు. కానీ అది సంపాదించడం ఎలా? శుక్రుడి దగ్గరికి వెళ్ళి మృత సంజీవుని తేగల శక్తివంతుడెవరు అని ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు అందరూ కలిసి బృహస్పతి కొడుకు కచుడి దగ్గరికి వెళ్లారు. దేవకార్యం చేసి పుణ్యం కట్టుకో అని అడిగారు. యుద్ధంలో చనిపోయి కూడా బ్రతికేస్తున్నారు రాక్షసులు. శుక్రుడి మృత సంజీవని వాళ్ళకుంది. మనకది లేదు. మన సేనలు తరిగిపోతున్నాయి. ఇలా మరికొన్నాళ్ళు జరగనిస్తే సర్వనాశనం తప్పదు మనకి. శుక్రుడి దగ్గర మృత సంజీవని నేర్చుకుని రావాలి. దీనికి అన్ని విధాలా నువ్వే సమర్థుడివి, యువకుడివి, బుద్ధిమంతుడివి. నిన్ను చూస్తేనే అనురాగం కలిగిద్ది శుక్రుడికి. అతడికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు దేవయాని. శుక్రుడికి ఆమె ఎంత చెప్తే అంత. కాబట్టి నువ్వు నీ బుద్ధితో, మధురమైన మాటలతో ఆమె మనసుకి నచ్చేలా ప్రవర్తించి, అలాగే శుక్రుడికి శుశ్రూష చేస్తే నీకు కార్యసిద్ధి కలుగుతుందని దేవతలు చెప్పారు. వెళ్ళు, వెళ్ళి మాకు ఈ మహోపకారం చెయ్యి. మా ప్రాణాలు రక్షించు అని అన్నారు దేవతలు. మహాప్రసాదం అని వృషపర్వుడి పట్టణానికి బయలుదేరాడు కచుడు. కచుడు వచ్చేసరికి రాక్షస పిల్లలకి చదువు చెప్తున్నాడు శుక్రాచార్యులు. దండ ప్రమాణం చేశాడు కచుడు. బృహస్పతుల వారి కుమారుణ్ణి కచుణ్ణి మీ శిష్యరికానికి అనుగ్రహించండి అని అన్నాడు. అతడి వినయం, మాటలు ఆకర్షించాయి శుక్రుణ్ణి. బావుంది, కొడుకు అంటే బృహస్పతి అంతటి వాడివన్నమాట. నిన్ను పూజిస్తే బృహస్పతిని పూజించినట్లే అని అభ్యాగత పూజలతో ఆదరించాడు శుక్రుడు. శిష్యుడిగా ఇంట్లో పెట్టుకున్నాడు. అదే మొదలు ఇంత మంచి శిష్యుడు లేడనిపించాడు కచుడు. చెప్పిన పని క్షణాల మీద చేసుకువచ్చేవాడు. ఏమన్నా సరే ఎదురు చెప్పేవాడే కాదు. గురువు కంటే గురువు కూతురు దేవయానికి మరీ విధేయుడిగా ఉండేవాడు. ఆమె కనుసన్నల్లో మసులుకుండేవాడు. దగ్గర కూర్చొని మంచి కబుర్లు చెప్పేవాడు. అడవంతా తిరిగి మంచి మంచి పళ్ళు, పువ్వులు తీసుకొచ్చి పెట్టేవాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు శుశ్రూష చేశాడు. కచుడు ఒక్క నిమిషం లేకపోయినా సరే గడిచేది కాదు శుక్రుడికి. ఇదంతా చూసి సహించలేకపోయారు రాక్షసులు. కచుడంటే కడుపుమంట వాళ్ళకి. ఒకనాడు గురువుగారి ఆవులు కాస్తున్నాడు కచుడు. అడవిలో ఒంటరిగా దొరికాడు. రాక్షసులందరూ కలిసి కచుణ్ణి చంపేశారు. శవాన్ని ఒక చెట్టుకి కట్టేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పశువులు వచ్చే వేళయింది. కచుడి కోసం ఎదురు చూస్తూ ఉంది దేవయాని. ఆవులు వచ్చేశాయి. కాని వాటి వెనుక కచుడు కనిపించలేదు. చీకటి పడింది. ఆశ్రమంలో దీపాలు కూడా పెట్టేశారు. కచుడి జాడ మాత్రం కనిపించలేదు. భయపడి తండ్రి దగ్గరికి పరిగెత్తింది దేవయాని. కచుడు రాలేదు నాన్నగారు, రాత్రయిపోయింది. ఆవులు వచ్చేశాయి. అడవిలో ఏ పులి తినేసిందో ఏమో, లేకపోతే రాక్షసులే ఏమన్నా చేశారేమో అని ఏడుస్తూ చెప్పింది. దివ్య దృష్టితో చూశాడు శుక్రుడు. మృత సంజీవుని పంపించాడు. ఉత్తర క్షణం బ్రతికి వచ్చాడు కచుడు. మరోనాడు అడవిలో పువ్వులేరుకుంటున్నాడు కచుడు. మళ్ళీ రాక్షసులు చంపేశారు. ఈసారి కాల్చి బూడిద చేశారు. ఆ బూడిద అంతా కల్లులో కలిపి శుక్రాచార్యుడికి ఇచ్చారు. ఆ విషయం తెలియక ఆ కల్లు తాగాడు శుక్రాచార్యులు. పువ్వుల కోసం వెళ్ళిన కచుడు మధ్యాహ్నమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు. మళ్ళీ మతిపోయింది దేవయానికి. తండ్రితో చెప్పింది. మంచి నిషాలో ఉన్నాడు తండ్రి. పోనీలేమ్మా, కచుడంటే కొల్లుకుంటున్నారు మన రాక్షసులు. మళ్ళీ చంపేసి ఉంటారు. చచ్చి ఏ స్వర్గానికో పోతాడులే, వదిలే అన్నాడు తండ్రి. ఎలా ఊరుకోమంటారు నాన్న అంది దేవయాని. దేవగురువు అంతటి వాడు కొడుకు. మీకు తల్లో నాలిక లాంటివాడు. అందగాడు,
బ్రహ్మచారి. అన్నిటికంటే ఇప్పుడు మనవాడు. మీరేమన్నా అనండి. కచుడు వచ్చేదాకా మంచి నీళ్ళైనా ముట్టను నేను అంటూ ఏడుస్తూ కూర్చుంది. కొంతసేపయ్యాక నిష తగ్గింది శుక్రుడికి. యోగ దృష్టితో చూశాడు. 14 లోకాల్లో ఎక్కడా కనిపించలేదు కచుడు. చివరికి చూస్తే తన గర్భంలోనే బూడిద రూపంలో ఉన్నాడు. ఇదంతా కళ్ళు చేసిన అనర్థమని గ్రహించాడు. ఎన్నో జన్మలెత్తి సంపాదించిన జ్ఞానం అంతా క్షణంలో నాశనం చేస్తుంది ఈ కళ్ళు. కళ్ళు తాగడమే కాదు, తాకనన్నా తాకకూడదు. ఇవాల్టి నుండి మనిషన్నవాడు మద్యపానం చేయకూడదు. ఇది నా శాసనం. కాదని ఎవడైనా తాగితే కఠోరమైన నరకంలో పడతాడు అని శాసించాడు. మృత సంజీవని ప్రయోగించి కడుపులోని కచుని బతికించాడు. కడుపులోంచే ప్రార్థించాడు కచుడు. ప్రాణం పెట్టి బ్రతికించారు. పైకి వచ్చే మార్గం ప్రసాదించండి అన్నాడు కచుడు. ఏం చెయ్యాలి? చీలిస్తే కాని బయటికి రాడు కచుడు. చీలిస్తే తన గతేం కాను. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లయింది శుక్రాచార్యుడి పని. ఆలోచించాడు. కచుడికి మృత సంజీవని ఉపదేశించాడు. కడుపు చీల్చుకొని బయటికి రా. తిరిగి వచ్చి నన్ను బ్రతికించు అన్నాడు శుక్రాచార్యుడు. పర్వత గుహలోంచి ఉదయించుకు వచ్చిన సూర్యబింబంలా శుక్రుడి కడుపు చీల్చుకొని పైకి వచ్చాడు కచుడు. చచ్చిపడి ఉన్న గురువుని మృత సంజీవనితో బ్రతికించాడు. ఎలా అయితేనేం వచ్చిన పని సాధించాడు కచుడు. ఇందుకే అంటారు కాబోలు చచ్చి సాధించాడు అని. కొన్నాళ్ళ తర్వాత గురువుగారి దగ్గర సెలవు తీసుకుని దేవలోకానికి పయనమయ్యాడు కచుడు. దేవయాని దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పాడు. గుండెల్లో రాయి పడ్డట్టయింది దేవయానికి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్తావు నన్ను వదిలేసి? ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది దీనంగా. తొలి చూపులోనే నేను నిన్ను ఇష్టపడ్డాను. మృత సంజీవునితో పాటు నన్ను కూడా స్వీకరించు. మా నాన్న కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పింది. కచుడు చెవులు మూసుకుని, నువ్వు చెల్లెలి లాంటి దానివి. శిష్యులు గురువుకి కొడుకుతో సమానం. గురువు పుత్రిక శిష్యులకి చెల్లెలితో సమానం అని చెప్పాడు. ఎంత చెప్పినా దేవయాని వినిపించుకోలేదు. కోపం వచ్చి శపించింది. నా కోరికని నిరాకరించి వెళ్తున్నావు. నువ్వు నేర్చుకున్న మృత సంజీవని నీకు పని చేయకుండుగాక అని శపించింది. అకారణంగా శపిస్తున్నావు నన్ను. మృత సంజీవని నాకు పని చేయకపోవచ్చు, కానీ నా నుంచి ఉపదేశం పొందిన వాళ్ళకి పనిచేస్తుంది అని అన్నాడు కచుడు. అన్యాయంగా అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణుడు అన్నవాడు నిన్ను వివాహం చేసుకోడు అని ప్రతిశాపం ఇచ్చాడు. అక్కడి నుండి దేవలోకానికి వెళ్ళి కచుడి తండ్రి బృహస్పతికి సంజీవనిని ఉపదేశించాడు. ఇదిలా ఉంటే రాజు వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురు ఉండేది. ఆమె ఒకరోజు 1000 మంది చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్ళింది. వారిలో దేవయాని కూడా ఉంది. అందరూ కలిసి ఒక సరస్సు దగ్గరికి వెళ్లారు. బట్టలు ఇప్పి గట్టు మీద పెట్టి సరస్సులో దిగి స్నానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు వాయు రూపంలో వచ్చి వారి బట్టలను కలగాపులగంగా చేశాడు. వాళ్ళు స్నానం చేసి వచ్చి చూస్తే అన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఎవరికి దొరికిన చీర వారు తీసుకొని కట్టుకున్నారు. ఆ గందరగోళంలో దేవయాని చీర శర్మిష్ఠకి, శర్మిష్ఠ చీర దేవయానికి దొరికింది. అయితే దేవయాని మాత్రం శర్మిష్ఠ చీర కట్టుకోవడానికి అసహ్యించుకుంది. నేను బ్రాహ్మణ పిల్లని, గురువుగారి కూతుర్ని. నాకు దండం పెట్టవలసిన నువ్వు నీ మైల చీర నేనెలా కట్టుకుంటాను అని అసహ్యించుకుంది. అప్పుడు శర్మిష్ఠ, మా నాన్నగారి దగ్గర పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు మీ నాన్న. అలాంటిది నువ్వు నా దగ్గర ఇంత అహంకరించి మాట్లాడతావా? బుద్ధి లేకుండా నన్నే అన్ని మాటలు అంటావా అని కోపంతో పక్కనే ఉన్న నూతిలో పడేసి చిలకత్తెలతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది శర్మిష్ఠ. మొలలోతు నీటిలో అలాగే ఉండిపోయింది దేవయాని. ఎవరైనా వచ్చి కాపాడతారని ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు యయాతి మహారాజు వేట కోసం అడవికి వస్తాడు. అడవి మొత్తం తిరిగి తిరిగి అలసిపోయి దేవయాని పడి ఉన్న నూతి దగ్గరికి వచ్చి నీళ్లు తాగుదామని నూతిలో చూస్తాడు. దేవయాని ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ఒక చెట్టు తీగ పట్టుకొని ఏడుస్తూ కనిపించింది యయాతికి. యయాతి దేవయానిని చూసి, ఎవరు నువ్వు? ఒంటరిగా ఈ అడవిలో ఉన్న నూతిలో పడి ఉన్నావు అని అడిగాడు. వేట కోసం అప్పుడప్పుడు యయాతి ఆ వనానికి వస్తూ ఉండడం వల్ల, అతనిని ఇంతకు ముందే చూడడం వల్ల అతనిని గుర్తుపట్టి, యయాతి మహారాజా, నేను శుక్రుడి కుమార్తెను. నా పేరు దేవయాని. పొరపాటున ఈ నూతిలో పడిపోయాను. దయచేసి నన్ను రక్షించండి అని అడిగింది. యయాతి జాలితో ఆమెని తన కుడి చేతితో పట్టుకొని బయటికి తీసి అతను పట్టణానికి వెళ్ళిపోయాడు. దేవయాని మాత్రం శర్మిష్ఠ తనకు చేసిన కీడును తలుచుకుంటూ వెళ్తూ ఉంది. అప్పుడే
గూర్నిక అనే అమ్మాయిని చూసి, నేను వృషపర్వుడి పట్టణంలో కాలు పెట్టను. శర్మిష్ఠ వలన నేను పొందిన అవమానం నా తండ్రికి చెప్పి, నా తండ్రిని ఇక్కడికి రమ్మని చెప్పు అని గూర్నికని తన తండ్రి దగ్గరికి పంపించింది. గూర్నిక శుక్రుడికి జరిగిన విషయం అంతా చెప్పింది. శుక్రుడు వెంటనే దేవయాని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. ఆమె రాజు కూతురు, చిన్నపిల్ల, తెలియక ఏదో చేసింది. ఆమెతో నీకు పంతం ఎందుకు? అయినా 1000 యజ్ఞాలు చేసిన వాళ్ళకంటే కోపం తెచ్చుకొని వాళ్ళే గొప్ప. ఒకరు తిడితే తిరిగి తిట్టకుండా, నిందిస్తే వినిపించుకోకుండా, ఒకరి వల్ల కష్టపడ్డ వాళ్ళకి చెడ్డ తలచకుండా ఉండేవాళ్ళే బుద్ధిమంతులు. నా మాట విని ఇంటికి వెళ్దాం పద అని అన్నాడు. దేవయాని మాత్రం లేదు నాన్న, స్నేహంతోనో ఉపకారంతోనో మసలుకుంటున్న వాళ్ళని ఊరికే మాటలు అంటే నేను పడలేను. ఇలాంటి చోట ఉండడం కన్నా ఎక్కడికైనా వెళ్ళడం మంచిది. నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వేరే చోటకి వెళ్ళిపోతాను అని మొండి పట్టుకొని కూర్చుంది దేవయాని. శుక్రుడు మాత్రం నువ్వు లేకపోతే నేను మాత్రం ఇక్కడ ఎందుకు ఉంటానమ్మా, నేను కూడా నీతోనే వస్తాను అని అన్నాడు. రాజు వృషపర్వుడు చారుల వలన జరిగిన విషయం తెలుసుకొని శుక్రుడి దగ్గరికి వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు. అపరాధం జరిగిపోయింది, క్షమించండి. మీరే లేకపోతే మమ్మల్ని దేవతలు ఎప్పుడూ నాశనం చేసేవాళ్ళు. మీ వల్లే ఇలా బ్రతుకుతున్నాము. లేదంటే ఏ సముద్రాల్లోనో ఎక్కడో ఒక చోట తల దాచుకోవాల్సి వచ్చేది. మీ అమ్మాయి ఏది కోరితే అది ఇస్తాను. దయచేసి శాంతించండి అని అడిగాడు. అప్పుడు దేవయాని అయితే తన 1000 మంది చెలికత్తెలను శర్మిష్ఠతో కలిపి నాకు దాసిగా చెయ్యి అని అడిగింది. సరే అన్నాడు వృషపర్వుడు. శర్మిష్ఠ కూడా తండ్రి మాటలకు అడ్డు చెప్పకుండా 1000 మంది చెలికత్తెలతో దేవయానికి దాసిగా తను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంది. ఒకసారి దేవయాని, శర్మిష్ఠ చెలికత్తెలతో కలిసి వనవిహారానికి వెళ్లారు. అందరూ ఒంటికి సుగంధ ద్రవ్యాలు రాసుకొని, జడలో రకరకాల పువ్వులు పెట్టుకుని, కర్పూరంతో కూడిన తాంబూలం వేసుకొని ముస్తాబై అడవికి వెళ్లారు. అడవి అంతా వీళ్ళ ఒంటికి రాసుకున్న సుగంధ ద్రవ్యాల పరిమళాలు వెదజల్లుతోంది. అందరూ కలిసి ఒక సెలయేరు దగ్గర ఉన్నారు. అక్కడ మామిడి చెట్లు, అశోక చెట్లు, గోరింట్ల చెట్లు, రకరకాల పూల మొక్కలు, వాటి నుండి వచ్చే పరిమళం, అలాగే దేవయాని ఆమె చెలకత్తెల నుండి వచ్చే సుగంధ ద్రవ్యాల పరిమళాలతో అడవి అంతా నిండిపోయింది. అదే రోజు యయాతి మహారాజు కూడా అడవికి వచ్చాడు. ఆ అడవిలో వచ్చే సుగంధ ద్రవ్యాల పరిమళాలను అనుసరించి వెళ్ళాడు. అక్కడ దేవయాని తన 1000 మంది చెలికత్తెలతో విహరిస్తూ ఉంది. అందరి కళ్ళు ఒక్కసారిగా యయాతి రాజు మీద పడ్డాయి. దేవయాని 1000 మంది కన్యలతో కలిసి రాజుని పూలతో పూజించింది. దేవయాని యయాతికి ముందే తెలుసు. కానీ అందరికంటే అందంగా ఉంది శర్మిష్ఠ. రాజు మాత్రం శర్మిష్ఠనే చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఎవరో తెలుసుకోవాలి అని, ఒక్క శర్మిష్ఠ గురించి మాత్రమే అడిగితే బాగోదు అని మీరంతా ఎవరు అని అడిగాడు. అప్పుడు దేవయాని, రాజా మర్చిపోయారా? ఆ రోజు నూతిలో నుంచి చెయ్యి ఇచ్చి పైకి తీశారు నన్ను. ఆ రోజు నుండి మీరు ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు మీ కుడి చేత్తో నన్ను నూతిలో నుంచి పైకి తీసినప్పుడే మనకి పాణిగ్రహణం అయ్యింది. సూర్యనారాయణ మూర్తి దీనికి సాక్షి. ఇంకా వేదోక్తమైన బాహ్య కర్మ ఒక్కటే మిగిలి ఉంది. అది కూడా పూర్తి చేసి నన్ను వివాహం చేసుకోండి. ఈ 1000 మంది కన్యలు శర్మిష్ఠతో సహా మీకు కూడా దాసులు అవుతారు. ఇంద్రుడిలాగా భోగభాగ్యాలు అనుభవిస్తారు అని అనింది దేవయాని. అప్పుడు యయాతి, అదెలా సాధ్యమవుతుంది? నువ్వు బ్రాహ్మణ పిల్లవి. ధర్మరక్షణ చేస్తున్న రాజుని నేను. క్షత్రియుల కూతుర్లని బ్రాహ్మణులు పెళ్లి చేసుకుంటారు. కానీ క్షత్రియులు బ్రాహ్మణుల కూతుర్లని పెళ్లి చేసుకుంటారా? అది అధర్మం కదా అని అంటాడు యయాతి. అప్పుడు దేవయాని, సరే అయితే మా నాన్నగారు వచ్చి ఇది అధర్మం కాదు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ధర్మాధర్మాలు తెలిసిన మునీశ్వరుడు ఆయన. ఆయన చెప్తే నాకు అభ్యంతరం లేదు అని అన్నాడు. దేవయాని వెంటనే తండ్రికి కబురు పంపించింది. శుక్రుడు వచ్చాడు. యయాతి శుక్రుడికి పాదాభివందనం చేశాడు. దేవయాని యయాతిని చూపించి, ఈయనే నాన్న నన్ను కాపాడాడు అని చెప్పింది. ఈయనకి అందించిన చెయ్యి మరొకరికి అందించలేను. ఈ జన్మలో ఈయనే నా భర్త. ధర్మ విరుద్ధమేమో అని సందేహిస్తున్నారు. మీరు చెప్తే వింటాను అని అన్నారు. మీరే చెప్పండి నాన్న, అధర్మం లేకుండా అనుగ్రహించండి అని అంది దేవయాని. అప్పుడు శుక్రుడు,
మీ ఇద్దరి వివాహం అధర్మం కాకుండా శాసిస్తున్నాను అని అన్నాడు. యయాతి రాజుని ఇంటికి తీసుకువెళ్ళి దేవయానిని ఇచ్చి వైభవంగా వివాహం చేశాడు. అంపకాలు చేసేటప్పుడు శర్మిష్ఠని చూపించి, ఈమె వృషపర్వ మహారాజు కూతురు, ఎండకన్నెరగని పిల్ల. దీని రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మీరు. పడక విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ ఈమెపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని చెప్పాడు శుక్రుడు. సపరివారంగా భార్యను తీసుకుని రాజధానికి వచ్చేశాడు యయాతి. అంతఃపురంలో అందమైన అద్దాల మెడలో దేవయానిని ఉంచాడు. ఆమె చెప్పిన ప్రకారం శర్మిష్ఠని 1000 మంది కన్యల్ని అశోకవనంలో ఉంచాడు. కొంతకాలానికి దేవయానికి యదుడు, తూర్వసుడు అని 2 కుమారులు జన్మించారు. శర్మిష్ఠ మాత్రం యవ్వనంతో అశోకవనంలో ఉంటుంది. ఒకరోజు శర్మిష్ఠ ఋతుస్నాత అయి ఉంది. దేవయానికి కోరిన భర్త దొరికాడు. బంగారం లాంటి కొడుకులు కనింది. ఎంత అదృష్టవంతురాలు! ఏం నమ్ములు చేసుకుందో ఏంటో! బ్రాహ్మణ పిల్ల మహారాణి అయ్యింది. నా బ్రతుకు మాత్రం ఇలా కారాడులో పూసిన పువ్వులాగా వ్యర్థమైపోయింది అని బాధపడుతూ ఉంది. శర్మిష్ఠకి కూడా మహారాజు అంటే ఇష్టం. ఆయన కూడా నన్ను ఎప్పుడూ కొంచెం ఇష్టంతోనే చూస్తాడు అనే ఆలోచనలో ఉంది. కానీ దేవయానిలాగా ఆయనకి భార్య అయ్యే భాగ్యం మాత్రం లేదు నాకు అని అనుకుంటూ బాధపడుతూ ఉంది. అప్పుడే యయాతి మహారాజు అశోకవనానికి వచ్చాడు. శర్మిష్ఠను చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. శర్మిష్ఠ మహారాజుకి నమస్కారం చేసింది. ఇద్దరూ ఒంటరిగా ఉన్నారు. ఇలాంటి అవకాశం ఇంక దొరకదు అనుకుని శర్మిష్ఠ తన మనసులో మాట రాజుకు చెప్పింది. మీరు మా యజమాని భర్త. మేమందరము మీకు దాసులము. కాబట్టి మాకు కూడా మీరే భర్త. కాబట్టి ఋతుస్నాత అయి ఉన్నాను. దయచేసి అనుగ్రహించండి అని అడిగింది. నువ్వు చెప్పింది నిజమే. కానీ మా మామ శుక్రుడు పడక విషయంలో మాత్రం నిన్ను దూరంగా ఉంచమన్నాడు. సరే అన్నాను నేను. ఆయన మాట నేను అతిక్రమించలేను అన్నాడు యయాతి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు, ధనం మీదకి వచ్చినప్పుడు, పరిహాసాల్లోనూ, బ్రాహ్మణుడిని రక్షించే విషయంలోనూ, స్త్రీలని బ్రతిమాలినప్పుడు, పెళ్లిళ్లలోనూ అబద్ధం ఆడవచ్చు అన్నారు పెద్దలు. పెళ్లిలో ఒప్పుకున్నారు మీరు. కానీ దానికి అంత పట్టింపు ఎందుకు అని అనింది శర్మిష్ఠ. నువ్వు చెప్పింది నిజమే అని ఇద్దరూ కలిసిపోయారు. శర్మిష్ఠ గర్భవతి అయింది. ఒక కొడుకును కనింది. దేవయాని ఆశ్చర్యపోయింది. కన్నపిల్లవి, చెడు సావాసాలు కూడా లేవు, మరి బిడ్డను ఎలా కన్నావు అని అడిగింది. శర్మిష్ఠ సిగ్గుతో తల వంచుకొని, ఋతుస్నాత అయి ఉన్నప్పుడు ఒక ఋషి వచ్చి పుత్రభిక్ష పెట్టి వెళ్ళాడు అని చెప్పింది. అలా చాలా కాలం శర్మిష్ఠ యయాతిల విషయం రహస్యంగానే సాగింది. శర్మిష్ఠకి ద్రుహుడు, అనువు, పూరుడు అనే 3 కొడుకులు పుట్టారు. ఒకరోజు 3 పిల్లలు యయాతి దగ్గర ఆడుకుంటున్నారు. 3 పిల్లలు 3 అగ్నిహోత్రాల్లాగా వెలిగిపోతున్నారు. ఇంతలో దేవయాని తన చిలకత్తెలతో కలిసి అక్కడికి వచ్చింది. అగ్ని వంటి తేజస్సుతో వెలిగిపోతూ యయాతి పోలికలతో ఉన్న ఆ పిల్లలను చూసి, ఎవరి కుమారులు వీరు అని యయాతిని అడిగింది. యయాతి సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. దేవయాని ఎవరు పిల్లలు మీరు అని ఆ పిల్లల్నే అడిగింది. ఆ కుమారులు వాళ్ళ చూపుడు వేలు యయాతి శర్మిష్ఠల వైపు చూపిస్తూ వీళ్ళే మా అమ్మా నాన్న అన్నట్లు చెప్పారు. ఆ దృశ్యం చూసి అక్కడి చిలకత్తెలు అందరూ చాలా సంతోషించారు. దేవయానికి విషయం అర్థమయ్యింది. ఏడ్చుకుంటూ తన తండ్రి శుక్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది. యయాతి కూడా దేవయానిని అనుసరిస్తూ తన వెంటే వెళ్ళాడు. శుక్రుడికి నమస్కరించాడు. ఈ మహారాజు అధర్మంతో రాక్షస పద్ధతిలో రాక్షస కన్య అయిన శర్మిష్ఠతో 3 కుమారులను పొంది నాకు ద్రోహం చేశాడు అని దేవయాని తన తండ్రికి చెప్పింది. ఆమె మాటలు విన్న శుక్రుడు యయాతి మీద ఆగ్రహించి, నువ్వు యవ్వన గర్వంతో నా కూతురికి ఇష్టం లేని పని చేశావు. కాబట్టి ఇప్పటి నుండి ముసలితనం నిన్ను పీడిస్తుంది అని శపించాడు. ఋతుస్నాత అయి ఉన్న స్త్రీ పుత్రభిక్ష కావాలి అంటే నిరాకరించిన వాడు గర్భస్థ శిశువును చంపినట్లు అని పెద్దలు అన్నారు. దీనినే భ్రూణహత్య అని అంటారు. భ్రూణహత్య పాపానికి భయపడి శర్మిష్ఠ కోరికను తీర్చాను. మహానుభావ, ముసలితనం చాలా దుర్భరం. శాపం మళ్లించు. దేవయాని మీద నాకు ఇంకా కోరికలు తీరనే లేదు అని ప్రాధేయపడ్డాడు యయాతి. శుక్రుడు దయతలిచి, సరే అయితే నీ ముసలితనం నీ కొడుకులలో ఒకరికి ఇవ్వు. నీ భోగవాంఛలు అన్నీ తీరిన తర్వాత వాడి యవ్వనం వాడికి ఇచ్చి నీ ముసలితనం నువ్వు తీసుకో. అయితే నీ ముసలితనం తీసుకున్న కొడుకే నీ తర్వాత రాజ్యానికి రాజవుతాడు అని చెప్పాడు శుక్రాచార్యులు. మహాప్రసాదం అని యయాతి దేవయానిని తీసుకుని తన అంతఃపురానికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే యయాతికి ముసలితనం వచ్చేసింది. తల వనకడం మొదలు పెట్టింది. ఇంద్రియాలు వనకడం, అవయవాలు బడలిపోవడం,
శరీరంలో ముడతలు పడడం, వెంట్రుకలు తెల్లబడడం, ఉబ్బసం, తలనొప్పి, దగ్గు అన్నీ వచ్చాయి. అప్పుడు యయాతి తన కొడుకులను పిలిచి, నాకు ఇంకా ఇంద్రియ భోగాలు అనుభవించడంలో తృప్తి కలగలేదు. కాబట్టి నా ముసలితనం మీలో ఎవరైనా తీసుకుని మీ యవ్వనం నాకు ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు తన కుమారులైన యదువు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువు అనే కుమారులు ఇలా అన్నారు: ముసలితనాన్ని కాలవశాన అనుభవించాలి. వెంట్రుకలు తెల్లబడ్డాయి అంటే మన్మధుడినైనా అసహ్యించుకుంటారు స్త్రీలు. కుబేరుడంత ధనవంతుడైనా ముసలితనం వస్తే సుఖం ఉండదు. చావైనా ముసలితనమైనా సహజంగా వస్తేనే అనుభవిస్తాం. అంతేకాని కోరి తెచ్చుకునే వెర్రివాళ్ళం కాదు అని అన్నారు. కొడుకుల నిరాకరణతో కోపించిన యయాతి నలుగురికి 4 శాపాలు ఇచ్చాడు. మీ వంశం వాళ్ళు రాజ్యానికి అర్హత లేకుండా పోతారు అని శపించాడు యదువుని. తుర్వసుణ్ణి, నీ సంతతి సంకరజాతుల కిరాత దేశానికి రాజులై ధర్మాధర్మ వివేకం లేని వాళ్ళు అవుతారు. ద్రుహ్యు వంశానికి చెందినవారు తెప్పలచే దాటదగిన దేశానికి రాజులవుతారు. అనువు వంశానికి చెందినవారు ముసలివారయ్యేంత వరకు జీవించకుండా యవ్వనంలోనే మరణిస్తారు అని నలుగురికి 4 శాపాలు ఇచ్చి శర్మిష్ఠ ఆఖరి పుత్రుడు పూరుడుని పిలిచి, నీ యవ్వనాన్ని నాకు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు పూరుడు తండ్రి మాట గౌరవించి తన యవ్వనం తండ్రికిచ్చి తండ్రి ముసలితనాన్ని పూరుడు తీసుకున్నాడు. యయాతి నవయవ్వనవంతుడై 1000 సంవత్సరాలు ఇష్టభోగాలను అనుభవించాడు. తర్వాత అతను తృప్తి చెంది పూరుడి యవ్వనాన్ని పూరుడికిచ్చి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు. యయాతి ఇచ్చిన మాట ప్రకారం ప్రజల్ని, మంత్రులని, పురోహితులని, సామంతులని అందర్నీ పిలిచి పూరుడికి పట్టాభిషేకం చేశాడు. అప్పుడు ప్రజలందరూ కలిసి మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మీకు విషయం చెప్పడానికి జంకుతున్నాము. కానీ మిక్కిలి సామర్థ్యం ఉన్నవాడు, భూభారాన్ని వహించే అంత నేర్పు కలవాడు, బుద్ధిమంతుడు, శుక్రుడి మనవడైన నీ పెద్ద కొడుకు యదువు ఉండగా చిన్న కొడుకు పూరుడికి రాజ్యభారం అప్పగించడం అధర్మం కదా అని అన్నారు. అప్పుడు యయాతి, యదువు నా పెద్ద కుమారుడు, ఆత్మజుడు, కానీ చాలా గర్వవంతుడు. నా మాటను లెక్క చేయకుండా నన్ను అవమానించాడు. తల్లిదండ్రులు ఆజ్ఞాపించిన పని చెయ్యకుండా వారి మాటలను విననివాడు కొడుకు ఎలా అవుతాడు? చిన్నవాడు బుద్ధిమంతుడు. తండ్రిదైన నా కోరికను నెరవేర్చడంలోనూ మంచి గుణంలోనూ యోగ్యుడైన పుత్రుడు. భూమి బరువును వహించే అంత సహనం కలవాడు. అంతేకాదు, నా ముసలితనం తీసుకున్నవాడే నా తర్వాత రాజు అవుతాడు అని మా మామ శుక్రాచార్యుల ఆజ్ఞ అని చెప్పాడు ప్రజలకి. తన 4 కుమారులను పక్క రాజ్యాలకు రాజులుగా చేసి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు. యయాతి ఆ వనంలో దుంపలను, వేళ్లను, పళ్ళను తింటూ అగ్నిదేవుడికి హవ్యాలు ఇస్తూ, పితృదేవతలకి కవ్యాలు ఇస్తూ వారిని తృప్తిపరిచాడు. వానపస్తాశ్రమ నియమం తప్పకుండా రాలిన గింజలను ఏరుకుని తినడమే వృత్తిగా పెట్టుకున్నాడు. అతిథులు తినిన తర్వాత మిగిలిన ఆహారాన్ని మాత్రమే తింటూ నియమంతో అరిషడ్వర్గాలను జయించి 1000 ఏళ్లు తపస్సు చేశాడు. ఆ తర్వాత 30 ఏళ్లు ఆహారం లేకుండా 1 సంవత్సరం గాలి మాత్రమే భుజిస్తూ 5 యజ్ఞాల మధ్య నిలబడి తపస్సు చేశాడు. 1 సంవత్సరం నీటిలో ఒంటికాలిపై నిలబడి తీవ్ర తపస్సు చేసి దేవతా విమానంలో స్వర్గలోకానికి వెళ్ళాడు. ఆ స్వర్గలోకంలో దేవతల చేత పూజింపబడి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మర్షుల చేత పూజింపబడి అనేక కల్పాలు ఉండి మళ్ళీ ఇంద్రలోకానికి వచ్చాడు. అప్పుడు ఇంద్రుడు యయాతిని పూజించి ఇలా అన్నాడు: కొడుకు యవ్వనం తీసుకుని భోగవాంఛలన్నీ అనుభవించావు. తర్వాత పూరుడికి రాజ్యభారం అప్పగించావు. రాజ్యభారం సమర్పించేటప్పుడు నువ్వు అతనికి ఏమి నేర్పించావు అని అడిగాడు. అప్పుడు యయాతి ఇలా చెప్తాడు: జ్ఞానవంతుల చరిత్ర తెలుసుకోమని చెప్పాను. సజ్జనులతో ఉండి ధర్మం తెలుసుకో. తెలుసుకున్న దాన్ని మర్చిపోకుండా న్యాయంతో, బుద్ధితో ఆచరించు అని చెప్పాను. పాత్ర ఎరిగి తగిన వాడికి దానం చెయ్యి. ఇంకొకరిని యాచించవద్దు. యాచించి వచ్చిన వాడిని నిరాశతో పంపవద్దు. సభలలో మనసుకు మేలైన, ఉచితమైన, సత్యమైన, మధురమైన మాటలు మాత్రమే చెప్పు. కఠినంగా మాట్లాడే దుర్మార్గుల చెంత చేరవద్దు. కరుణ, నిష్కపటం, ఇంద్రియ నిగ్రహం, సత్యం, శౌచం వీటిని మనసులో ఉంచు. కామం, క్రోధం, లోభం, మదం, మాశ్చర్యం, పిసినారితనం, అజ్ఞానం ఈ అంతఃశత్రువుల్ని గెలిచిన వాడే బయట శత్రువులని గెలుస్తాడు అని గుర్తుపెట్టుకో అని నా కొడుకు పూరుడికి చెప్పాను అని అన్నాడు యయాతి.
నువ్వు అదృష్టవంతుడివి యయాతి. ఏం తపస్సు చేశావో కానీ వందల ఏళ్ళు స్వర్గలోకంలో సుఖాలని అనుభవిస్తున్నావు అని అన్నాడు ఇంద్రుడు. అప్పుడు యయాతి, అవును, నేను చేసిన తపస్సు అంతా ఇంతా కాదు అని గర్వంగా చెప్పాడు. దేవతలు, దైత్యులు, యక్షులు, రాక్షసులు, మానవుల్లో సిద్ధులు, మునులు కూడా చేయసఖ్యం కాని తీవ్రమైన తపస్సు నేను చేశాను అని అన్నాడు యయాతి. అప్పుడు ఇంద్రుడు, అన్నీ విడిచిపెట్టి తపస్సు చేశావు కానీ విడిచిపెట్టవలసిన గర్వం మాత్రం విడవలేదు. తపోగర్వం చేత నిందించరాని మహాపురుషుల్ని నిందించావు. నీ తపస్సు వాళ్ళకన్నా గొప్పది అని గర్వపడ్డావు. ఇంక నీకు స్వర్గలోకంలో సుఖపడే యోగం అయిపోయింది. మళ్ళీ నరలోకంలో జీవించు. నీ గర్వమే నీకు ఈ గతి పట్టించింది అని అన్నాడు ఇంద్రుడు. అప్పుడు యయాతి, నేను మానవ లోకానికి వెళ్ళలేను. ఆకాశంలో సత్పురుషుల లోకంలో ఉండేటట్లు అనుగ్రహించు అని అడిగాడు. ఇంద్రుడు సరే అన్నాడు. స్వర్గభ్రష్టుడై దిగివస్తున్నాడు యయాతి. వెలిగిపోతున్న అతని తేజస్సు సత్పురుష లోకంలోని వాళ్ళని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ లోకంలో ఉన్న యయాతి కూతురైన మాధవి కుమారులు అష్టకుడు, ప్రతార్థనుడు, వసుమంతుడు, శిబి యయాతిని చూసి ఎవరో మహాపురుషుడు వచ్చాడు అని స్వాగతమిచ్చారు. అభ్యాగత పూజలు చేసి నమస్కరించి, దివ్య పురుషుడిలా ఉన్నావు, ఎవరు మీరు, ఏ లోకం నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు అని అడిగారు. నా పేరు యయాతి, తండ్రి పేరు నహుషుడు. మధ్యలోకాన్ని పరిపాలించే రాజు పూరుడు అతని తండ్రి. తపోభాగ్యం వల్ల బ్రహ్మలోకం మొదలైన పుణ్యలోకాలు తిరిగాను. దేవేంద్రుడి లోకంలో ఉండి దివ్య భోగాలు అనుభవించాను. ఇంద్రుడు నా తపస్సు గురించి అడిగాడు. పొరపాటున గర్వించి మహామునుల తపస్సు కన్నా నా తపస్సు గొప్పది అని చెప్పాను. ఇంద్రుడు నన్ను కోపించి గర్వంతో మహామునుల తపస్సుని ధిక్కరించావు అని అధోలోకానికి పొమ్మన్నాడు. ఇంద్రుడిని బ్రతిమలాడితే సత్పురుష లోకానికి వెళ్ళమని చెప్పాడు. అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు యయాతి. వచ్చింది తమ తాతగారు అని అష్టకుడు వాళ్ళు సంతోషించారు. వారికి ఉన్న సందేహాలన్నీ తీర్చుకుందామని యయాతిని ఇలా అడిగారు. ధర్మాధర్మాల రహస్యము, సుగతి దుర్గతి, వీటి స్వరూపము, జీవన గర్భోత్పత్తి క్రమము అవన్నీ అడిగారు. వీటి గురించి క్లుప్తంగా ఇలా చెప్తాడు యయాతి. ప్రాణులన్నిటి మీద దయ కలిగి ఉండడం, అబద్ధం ఆడకుండా ఉండడం, ఇదే ఉత్తమ ధర్మం. ఇతరులకు బాధ కలిగించేలా చేయడమే అధర్మం. ధర్మంగా నడవడమే సుగతి మార్గం. అధర్మము దుర్గతి మార్గం. సుగతి మోక్షద్వారం, దుర్గతి నరకద్వారం. స్త్రీ గర్భయోనిలో పురుషుని రేతస్సు గాలితో ప్రేరేపితమై కలిస్తే పంచతన్మాత్రలు అంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము కలిసి ఒక ఆకారానికి వస్తాయి. క్రమంగా వాటికి అవయవాలు ఏర్పడి ప్రాణం వస్తుంది. అప్పుడు అది గర్భంలోంచి బయటికి వస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన జీవులు చెవులతో శబ్దము, కళ్ళతో రూపము, ముక్కుతో వాసన, నాలుకతో రుచులు, చర్మంతో స్పర్శ తెలుసుకుంటారు. మనస్సుతో అన్నీ గ్రహిస్తారు. ఇలా తెలుసుకుంటూ పూర్వజన్మలోని కర్మల వాసనల చేత పాపపుణ్యాలు చేస్తారు. పాపం ఎక్కువైతే పుణ్యం క్షీణిస్తుంది. పుణ్యం క్షీణిస్తే బుద్ధి లేని పశువుల గర్భంలోనూ పక్షుల కడుపులోనూ పుడతారు. పుణ్యం అధికమైతే పాపం క్షీణించి బుద్ధి కలిగి మనుషుల యోనిలో పుడతారు. మంచి నడవడిక తత్వం తెలిసిన వాళ్ళు అవుతారు. వాళ్ళే దైవత్వం పొందుతారు. విజ్ఞానవంతులై ముక్తి పొందుతారు. మంచి నడవడిక కలిగిన వాళ్ళు అంటే గురు శుశ్రూష చేస్తూ అధ్యయనంలో అప్రమత్తులై ఉంటూ ఇంద్రియాలని నిగ్రహించి పరిశుద్ధులుగా ఉండే బ్రహ్మచారులు. పాపానికి, పరులకి అపకారం చేయడానికి భయపడుతూ న్యాయం తప్పకుండా ధనం సంపాదిస్తూ అతిథుల్ని పూజిస్తూ యజ్ఞాలు చేస్తూ నిత్యానుష్ఠానపరులైన గృహస్థులు. నియమం ప్రకారం భోజనం చేస్తూ ఆశని వదిలిపెట్టి గ్రామాల్లో వస్తువులు ఉపయోగించకుండా అడవులలో ఉంటూ ఇంద్రియ సుఖం వదిలిపెట్టిన వానప్రస్థులు. పల్లెల్లో ఉంటూ కావలసిన ఆహారం మాత్రమే తింటూ పట్టణంలో ప్రవేశించకుండా అరిషడ్వర్గాలని జయించి ఒంటరిగా తిరుగుతూ ఇల్లు వాకిలి లేకుండా జీవించే యతులు. ఇలాంటి వాళ్ళు తమ తమ పుణ్యాచారాల ప్రకారం క్రింద 10 తరాల వాళ్ళని, పైన 10 తరాల వాళ్ళని ఉద్ధరిస్తారు. తమని తాము ఉద్ధరించుకుంటారు. గొప్పల కోసం చేసే అగ్నిహోత్రం మానాగ్నిహోత్రం. గొప్ప కోసం చేసే అధ్యయనం మానాధ్యయనం. గొప్ప కోసం చేసే మౌనవ్రతం మానమౌనం. గొప్ప కోసం చేసే యజ్ఞం మానయజ్ఞం. వీటి వల్ల వ్యర్థమైన ఆయాసం తప్ప ఫలితం ఏమీ ఉండదు. యయాతి చెప్పిన తాత్విక విషయాలు విని బ్రహ్మానందంతో, నువ్వు సకల ధర్మాలు ఎరిగిన వాడివి,
సర్వలోకాల సమాచారాలు తెలుసు నీకు. అయితే మహాత్మా, మాకు పుణ్యలోకాలు ఉన్నాయా లేవా అని అడిగారు. ఉన్నాయి అని అన్నాడు యయాతి. అప్పుడు తాత, మేము మీ మనవళ్ళం. మీ కూతురు మాధవి కుమారులం అని చెప్పారు. సత్పురుష లోకంలో సత్సంగం వల్ల యయాతి మనవళ్ళతో కలిసి స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇది యయాతి కథ. ఇక్కడితో 3వ అధ్యాయం సమాప్తం. వేదవ్యాస విరచిత మహాభారతం వినాలనుకుంటున్నారా? మహాభారతంలోని విలువలు, జీవన సందేశాలను మరెన్నో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీ